హలో సమూహమా, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. 1 మంత్ కీలేరికి వెళ్ళకపోయేసరికి మొత్తం మారిపోయిందనమాట. అసలు గుర్తుపట్టలేనంతగా. నాకైతే 1 మంత్ పీరియడ్ అయిందని కూడా తెలీదు. అసలు చూడండి, నేను ఇక్కడికి వచ్చినప్పుడు స్వీట్ కార్న్ ఇంత మొలకలు ఉన్నాయి. ఇప్పుడు స్వీట్ కార్న్ పెద్దదైపోయి స్వీట్ కార్న్ కూడా వచ్చేసింది అనమాట. ఎన్నులు చూడండి. అసలు ఈ గణంలో నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మా అమ్మ అసలు మడికి నీళ్ళు పెట్టేసిరా అని చెప్పింది. మీకు వినిపిస్తుంటుంది కదా వాటర్ సౌండ్, ఎడిట్ చేయలేదన్నమాట. బ్యాక్గ్రౌండ్ సౌండ్ రిమూవ్ చేయలేదు. ఇక్కడ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే. అప్పుడే ఎన్నులు వచ్చేసాయి. ఇంకొక 15 రోజులు ఉంటే స్వీట్ కార్న్ కూడా బాగా వచ్చేస్తుంది అనమాట. అంత పెద్దవైపోయాయి. ఇది మా కిలర్ మొత్తం చూడండి ఎంత అందంగా ఉందో. ఎండ భయంకరంగా ఉంది. 11 అవుతుంది టైం. అసలు నేను వీడియో కోసమే వెళ్ళాను. అసలు ఎలా మారిపోయిందో. ఇక్కడైతే పంటే వేయలేదు నేను వచ్చేసరి. అప్పుడు ఆ వీడియోలో ఇక్కడ చూడండి, టమోటాలు నాచి టమోటాలు పిందులు కూడా వచ్చేసాయి, పువ్వు కూడా వచ్చేసింది అనమాట. వాటికి దారాలు కూడా కట్టేశారు. ఇంకా సపోటాలు చూడండి, అవన్నీ అయిపోయి కొత్తగా సపోటాలు కూడా వచ్చేసాయి. చాలా వచ్చాయి. దురదృష్టం అంటే మాదే. అసలు ఈ చెట్లన్నీ మేం నాటి సపోటా జామ చెట్టు అది పంచుకునేటప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు మేం కోసుకోవడానికి మాకు రైట్ లేదనమాట. కోసుకుంటే ఏమన్నారు కానీ బట్ కోసుకోం మేమే. వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి కోసుకోం. ఇంకా జాంకాయలు చూద్దాం రండి. అసలు ఇన్ని కాయలు ఉన్నాయి. జాంకాయలు కూడా బాగా వచ్చేసి ఉంటాయి. చాలా పడిపోయాయి అనమాట. ఎవరు అసలు ఈ మధ్య అసలు ఎండలకి ఎవరు కీలరికి కూడా రావటం లేదు. అంత చీడ పట్టేసింది చూడండి. జామ చెట్టు మొత్తం అసలు ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది ఇలా పడుకునేటట్టు వెళ్ళిపోయింది అనమాట జామ చెట్టు. కేర్ తీసుకునేటప్పుడే తీసుకోవాలి చెట్లకైనా దేనికైనా. అలాగే వదిలేసామంటే అవి ఇష్టం వచ్చినట్లు పెరిగిపోతాయి. ఎప్పుడు పడిపోతుందో, ఎక్కువ గాలి వాన వచ్చిందంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ జామ చెట్టు కూడా పడిపోతుంది. కాయలు అయితే బాగున్నాయి కానీ కోయడానికి కుదరదు అనమాట. అటువైపు వాలిపోయింది కదా. ఇంక కింద పంట చేసేసారు కాబట్టి అసలు చేయడానికి కూడా కుదరదు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు. ఎందుకు కీలో చాలా పచ్చగా కలకలలాడుతూ ఉందన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా అందరూ పంటలు చేసేసారు. బీడ్ అనేది లేకుండా పెట్టేశారు. టమోటాలు ఆ పక్క ఈ పక్క కూడా నాటేస్తారు చూడండి. అప్పుడు పువ్వులు బాగా వచ్చేసాయి. ఈ టమోటా పంట అంటే మాకు భయం వేసేసింది అనమాట. చిన్నప్పుడు ఎక్కువ ఎకరాలు నాటేసి అన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లి చెరువులో పడేశాడు అనమాట మా నాన్న ఒకసారి. ఎందుకంటే రేట్లు దొరకలేదనేసి. అప్పటి నుంచి మాకు టమోటా అంటే ఎందుకో మాకు అసలు సెట్ అవ్వదు. మేము టమోటా నాటినప్పుడంతా మాకు రేట్ కుదరదు. స్వీట్ కార్న్ అయితే ఇంత పెద్దగా వచ్చేసింది చూడండి. బాగుంది కదా చూడ్డానికి. అసలు మనుషులు వెళ్తే అసలు కనిపించరనమాట. అంత నిండుగా అయిపోయింది స్వీట్ కార్న్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.